అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు మండలం మందడం అనే గ్రామంలో రైతు హఠాత్తుగా మరణించడం అనేది చాలా విచారించదగ్గ విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఇక్కడ N8 అనే రహదారికి కొద్దిగా కొన్ని చోట్ల ఇళ్లు వచ్చినాయి. ఆ ఇళ్లను తొలగించే క్రమంలో మిగతా అక్కడున్న సమస్యల మీద వాళ్ళు పెట్టిన ఆ గ్రామ సభకి వెళ్లిన రైతులందరూ వాళ్ళ గోడు వెళ్ళగక్కుకోవటం జరిగింది. అక్కడ దానిలో భాగంగా రామారావు గారు మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన ఆ స్థితి చూస్తే నిజంగా హృదయ విదారకమైన సంఘటన అది. ఎట్లా అంటే ఆయన అడిగారు, 2 ఎకరాల పొలం ఇచ్చా, 2 ఎకరాల పొలం ఇస్తే మీరు నాకు గుంటలో ఇచ్చారు, దానికి స్థలం 4 అడుగుల లోతు నీళ్లు ఉంటాయి ఎప్పుడు అక్కడ. దాన్ని నేనేం చేయాలి? దాన్ని తీసుకుని నేనేం చేయాలి? అట్లాగే నా ఇల్లు కూడా దానికి ఇల్లు అడ్డంగా ఉన్నారు, సరే మంచిదని ఆ ఇల్లు కూడా ఇచ్చా. మీరు నాకేమి ఇస్తున్నారు ప్రతిఫలంగా? మీరు ఇస్తున్నది మీరు ఇవ్వకపోతే ఎంతకాలం అని నేను ఈ విధంగా బ్రతకాలి? ఒక రైతు రాజధాని కోసం తన భూమిని, తన ఇంటి స్థలాన్ని, ఇంటిని కూడా ఇచ్చుకొని నేనేమన్నా బొచ్చి తీసుకొని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత విచారకరమైన విషయం అండి. భూమి ఇచ్చాడు రైతు, తన ఇల్లు ఇచ్చాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి. మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చాడు. రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. రైతులకి చాలా హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏదైనా మీరు ఒక్కటి చేశారో మాకు చెప్పండి. అక్కడ హాస్పిటల్స్ అని, కాలేజీలని, స్కూల్స్ అని బ్రహ్మాండమైన వస్తూ, అంతకుముందు మాకు ఏదో బస్సులన్నా పోయాయి మా ఓళ్లలోకి. ఇవాళ బస్సులు కూడా పోవటంలో మీరంతా తూవి పారేశారు మొత్తం. ఎక్కడికక్కడ దారే లేదు, పోయే మార్గమే లేదు, అన్ని దుమ్ము కొట్టుకుని పోవటమే జనం. అక్కడ ఏమున్నాయి? ఇక్కడ మా పొలాలను చూస్తే అది బ్యారెన్ ల్యాండ్ అంతా. అదొక మహా వృక్షాలు మహా ఇదిగా పెరిగింది. ఆల్రెడీ కొంత డబ్బులు తగిలేసి మీరు పీకిచ్చారు, మళ్ళా రేపు ఇంకా పీకాలి. ప్రతిసారి పీకిచ్చే కార్యక్రమం మీరు చేస్తారా? ఆ మధ్యకాలంలో వర్షాలు పడి విపరీతంగా అమరావతి అంతా మునిగిపోతే, నీళ్లు డైవర్షన్ లేక మొత్తం అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతే, అప్పుడు మేమందరం కూడా గగ్గాలు పెడితే, అప్పుడు నారాయణ గారు బయటకు వచ్చి చూసి హైవేని బ్రిడ్జ్ చేశారు 50 మీటర్లు. కాదా ఇది? అంతకుముందు నిద్రపోతుందా ఈ వ్యవస్థ అంతా? ఏం చేస్తున్నారు మీరంతా? మీ అధికార గణం అంతా ఏం చేస్తుంది? ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. రాజధానిని ఇవాళ మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రమారమి 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చారే, ఒక 10-15 వేలు మా రైతుల కోసం మీరు ఖర్చు చేయలేకపోతున్నారా? ఇవాళ అమరావతి అనే రాజధానిని నిర్మించడానికి ముఖ్య కారకులైన రైతుల్ని, మమ్మల్ని మా మీద ఖర్చు పెట్టడానికి మీకు మనసు రావడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇది తప్పండి. రైతు ఉసురు తగిలిన ఏ వ్యక్తి కూడా మంచిది కాదు ఆ వ్యక్తులకి. ఎందుకంటే కల్మషం లేని జీవితాలు రైతు జీవితాలు. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు అందరినీ ముందు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవండి, వాళ్ళకి కావాల్సిందేంటో అడగండి. ఇవి చాలక, ఇప్పుడు ఇచ్చిన రైతు వారిది చాలక మళ్ళా ఇంకొక 30,000-25,000 ఎకరాలు మీకు కావాలని మీరు అడుగుతున్నారు. అది వేరే. ముందు మేము బ్రతకడానికి మాకు మార్గం చూపించండి మహాప్రభు అని మిమ్మల్ని వేడుకుంటుంటే, ఇది వదిలిపెట్టి మళ్ళీ 25,000-30,000 ఎకరాలు అంటారేంటండి మీరు? మీరు ఆల్రెడీ 2.5 లక్షలు అప్పుడు చేశారు మీరు ఎక్కిన ఈ 2 ఏళ్లలో. దాంట్లో ఒక 10,000 ఖర్చు పెడితే మా ప్రాంతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కదా. రైతులు బ్రతకడానికి మాకు కావాల్సింది అక్కడ మాకు వచ్చి 5 సెంటో 10 సెంటో ఉంటే దాంట్లో కూరమళ్ళు 4 మళ్ళు వేసుకొని మేము బ్రతుకుతాంగా. అదేం చేయరే మీరు? ముఖ్యమంత్రి గారు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, మీ మంత్రుల యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ నామకే వాస్తే గ్రామ సభలు మీటింగులు మానుకోవాలి. వాస్తవాన్ని తెలుసుకోండి.
వాస్తవ పరిస్థితులకు రండి. రైతు జీవితాలను ఒకసారి తొంగి చూడమని మీ అధినాయకుల్ని నాయకుల్ని అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద అడ్మినిస్ట్రేషన్ వారికి వారే చెప్పుకుంటారు, కొంతమంది అంటారు. ఏది మీరు ఇస్తారన్న ఫెసిలిటీస్ అన్ని మా రైతు వర్గానికి ఇస్తే ఇవాళ మా రైతులంతా అన్ని బాధలు పడాల్సిన అవసరం లేదుగా. ఇంకా ఎంతమంది చనిపోవాలి? 15 సంవత్సరాలు మీరు మమ్మల్ని అగమ్య గోచరంగా మా జీవితాలు చేసి పారేశారే. ఒక్కసారి ఆలోచించండి.